నమస్కారం అండి. నేను డాక్టర్ హనీషా, కన్సల్టెంట్ మెడికల్ ఆంకాలజిస్ట్, ఒమేగా హాస్పిటల్, గుంటూరు. ఈరోజు మనం బోన్ క్యాన్సర్ గురించి తెలుసుకుందాం. బోన్ క్యాన్సర్ అంటే ఏంటి, ఎందువల్ల వస్తుంది, దాని లక్షణాలు ఏంటి, ట్రీట్మెంట్ విధానాలు ఎలా ఉంటాయి అనేది ఈ వీడియోలో మనం చూద్దాం. ఇప్పుడు బోన్ క్యాన్సర్ అంటే ఏంటి? బోన్ క్యాన్సర్ అంటే ఎముకల్లో వచ్చే ఒక రకమైన క్యాన్సర్ని బోన్ క్యాన్సర్ అంటాం. మన మెడికల్ టర్మినాలజీలో దీన్ని సార్కోమా అంటాము. ఇప్పుడు బోన్ క్యాన్సర్ ఎక్కడ వస్తుందంటే ఎక్కడైతే ఎముక ఉందో అక్కడ రావచ్చు బోన్ క్యాన్సర్. కామన్గా ఎముకలు ఎక్కడ వస్తుందనంటే మోకాల్లో కానీ చేతి ఎముకల్లో కానీ రావచ్చు. ఇప్పుడు బోన్ క్యాన్సర్ ఎందువల్ల వస్తుంది అని అడగచ్చు. బోన్ క్యాన్సర్ ఎగ్జాక్ట్గా ఎందుకు వస్తుందో కారణం తెలియదు. చాలా కారణాలు ఉండొచ్చు, చెప్పడం అనేది కష్టం. మెయిన్గా జెనెటిక్ ఫ్యాక్టర్స్. కొంతమందిలో జీన్స్ అనేవి మారుతూ ఉంటాయి. జెనెటిక్ మ్యూటేషన్స్ వల్ల, జెనెటిక్ ఫ్యాక్టర్స్ వల్ల బోన్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. అలానే రేడియేషన్ ఎక్స్పోజర్ ఉన్న వాళ్ళల్లో కూడా బోన్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. ఎగ్జాక్ట్గా ఈ కారణం వల్లే వచ్చిందని చెప్పడం అనేది చాలా కష్టం. బోన్ క్యాన్సర్ లక్షణాలు ఎలా ఉంటాయి అంటే దాన్ని ముందుగానే ఎలా గుర్తించవచ్చు. బోన్ క్యాన్సర్ ఇప్పుడు ఇక్కడ నొప్పి కానీ వాపు కానీ వచ్చింది, దెబ్బ తగలలేదు, కింద పడలేదు అని చాలామంది అశ్రద్ధ చేస్తారు. ఒక 2-3 నెలలాగా ఎక్స్రే తీస్తే ఆల్రెడీ బోన్ క్యాన్సర్ ఉంది, అక్కడ డ్యామేజ్ అయిపోయిందని తెలుస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మీకు వెంటనే అట్లా ఏదైనా నొప్పి కానీ వాపు కానీ వస్తే డాక్టర్ని సంప్రదించి ఎక్స్రే తీసి అవసరమైతే బయాప్సీ అనే చిన్న ప్రొసీజర్ ద్వారా ఆ ముక్క తీసి పంపిస్తే పెథాలజిస్ట్ మైక్రోస్కోప్లో చూసి దాని క్యాన్సర్ అని కన్ఫర్మ్ చేస్తారు. బోన్ క్యాన్సర్ ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది? బోన్ క్యాన్సర్ అనేది ఒక క్యాన్సర్ కాదండి, చాలా రకాలు ఉంటాయి. ఇందులో ఒక రకం అనేది చెప్పలేము, చాలా ఉంటాయి. జస్ట్ లైక్ ఇవింగ్ సార్కోమా అవ్వచ్చు, ఆస్టియోసార్కోమా అవ్వచ్చు, కాండ్రోసార్కోమా, ఆస్టియోమా, జైన్ సెల్ ట్యూమర్ అని చాలా రకాలు ఉన్నాయి బోన్ క్యాన్సర్లో. అలానే అది ఏ క్యాన్సర్ టైప్ కానీ లేకపోతే దాని స్టేజ్, ఫస్ట్ నుంచి 4th స్టేజ్లో ఏ స్టేజ్లో ఉందనే దాన్ని బట్టి ట్రీట్మెంట్ అనేది ఉంటుంది. సపోజ్ ఆ బోన్ క్యాన్సర్ అక్కడే ఉంది, లోకలైజ్డ్గా ఉందని అనుకుందాం. అప్పుడు ఆ బోన్ని రిమూవ్ చేసేయడం అనేది ఒక విధానం. దాన్ని యాంప్యుటేషన్ అంటారు. ఇది ఎప్పుడో ఎన్నో సెంచరీస్ ద్వారా వస్తుంది. యాంప్యుటేషన్ అనే ఒక సర్జరీ అంటే ఏంటంటే ఆ పార్ట్ని రిమూవ్ చేస్తారు. చెయ్యి కానీ కాలు కానీ ఎక్కడైతే క్యాన్సర్ ఉందో ఆ పార్ట్ని తొలగించడం అనేది యాంప్యుటేషన్. ఇప్పుడు లేటెస్ట్గా మనకి లింబ్ సాల్వేజ్ సర్జరీస్ అంటే ఏంటంటే ఆ లింబ్ని, అది చెయ్యిని కానీ కాలుని కానీ మనం ప్రిజర్వేషన్ చేసి దాన్ని కాపాడే ప్రొసీజర్స్ వచ్చినాయి. క్యాన్సర్ మాత్రమే తొలగించి చెయ్యి కాలుని కాపాడుకోవచ్చు. అది లింబ్ సాల్వేజ్ సర్జరీ అంటాము. దాని ద్వారా పేషెంట్ నార్మల్ లైఫ్ని ఫంక్షన్తో లీడ్ చేసే అవకాశం ఉంది.